దేశ ప్రగతి పథానికి దిక్సూచి అయిన జనగణన 2027లో తొలి దశలో భాగంగా ఈ నెల 16 నుంచి 30వ తేదీ వరకు స్వీయ గణన జరుగుతుందని, ఇందులో ప్రజలు కీలక భాగస్వాములై ప్రక్రియను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్, ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ డాక్టర్ జి లక్ష్మీషా కోరారు. కలెక్టర్ లక్ష్మీషా కలెక్టరేట్ శ్రీ ఏవీఎస్ రెడ్డి హాల్లో జనగణనపై జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలఖ్యాతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జనగణనలో తొలిసారిగా ఈ విధానం అందుబాటులోకి వచ్చిందని, ఖచ్చితమైన డేటాతో పాటు కీలకమైన జనగణనలో విస్తృత ప్రజా భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ సౌకర్యాన్ని కల్పించినట్లు వివరించారు. దేశ ప్రగతి పథానికి దిక్సూచి అయిన జనగణన 2027లో తొలి దశలో భాగంగా ఈ నెల 16 నుంచి 30వ తేదీ వరకు స్వీయ గణన జరుగుతుందని, ఇందులో ప్రజలు కీలక భాగస్వాములై ప్రక్రియను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్, ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ డాక్టర్ జి లక్ష్మీషా కోరారు. కలెక్టర్ లక్ష్మీషా కలెక్టరేట్ శ్రీ ఏవీఎస్ రెడ్డి హాల్లో జనగణనపై జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలఖ్యాతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జనగణనలో తొలిసారిగా ఈ విధానం అందుబాటులోకి వచ్చిందని, ఖచ్చితమైన డేటాతో పాటు కీలకమైన జనగణనలో విస్తృత ప్రజా భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ సౌకర్యాన్ని కల్పించినట్లు వివరించారు. దేశవ్యాప్తంగా సెన్సస్ జరగబోతా ఉంది. సెన్సస్లో ఈసారి కొన్ని వినూత్నంగా యాక్టివిటీస్, అలాగే టెక్నాలజీ కూడా అమలు చేయడం జరిగింది. అలాగే సెల్ఫ్ ఎన్యూమరేషన్ అని కూడా ఒక కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది సెన్సస్ జనరల్ ఆఫ్ ఇండియా గారి నుంచి, అలాగే స్టేట్ నుంచి. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాలి. దీంట్లో మెయిన్లీ 2 phases ఉంటాయి సెన్సస్లో, phase 1 అండ్ phase 2. phase 1లో 2 భాగాలు, ఒకటి హౌస్ లిస్టింగ్ ఆపరేషన్, రెండోది సెల్ఫ్ ఎన్యూమరేషన్. హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ అంటే ఈ హౌసెస్ అన్ని బ్లాక్లో చేసి దాన్ని కార్వింగ్ చేసి బ్లాక్స్ లాగా చేశారు, దాన్ని హౌస్ లిస్టింగ్ ఆపరేషన్. ఇది 1 April to September 30 వరకు ఆల్రెడీ జరుగుతూ ఉంది. ఇప్పుడు సెల్ఫ్ ఎన్యూమరేషన్ను వెరీ ఇంపార్టెంట్ అండ్ యూనిక్ థింగ్. ఈరోజు మీటింగ్ కూడా దీనికోసమే. ఇది రేపటి నుంచి స్టార్ట్ అయిపోతూ ఉంది. April 16 నుంచి April 30వ తారీఖు వరకు 15 రోజులు జరుగుతుంది ఇది. దీంట్లో ఏంటంటే, ఇంతకుముందు సెన్సస్ అంటే అధికారులు వెళ్ళేవాళ్ళు, వాళ్ళు అడిగి తెలుసుకొని రాసుకొని వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆన్లైన్లో పెట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళే సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్, వాళ్ళ సెన్సస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, ఎంతమంది ఉన్నారు, ఏమేమి చేస్తున్నారు, అసెట్స్ ఏమున్నాయి, ఏంటి ఏదైతే ఉన్నాయో క్వశ్చన్స్, ఇవన్నీ సెల్ఫ్గా కూడా మీరు ఇన్ఫర్మేషన్ చేసుకోవచ్చు. సో దీని ద్వారా ఏంటంటే సెన్సస్ ఆపరేషన్లో పబ్లిక్ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యే ఒక నమ్మకం, అలాగే వాళ్ళకి ఒక అసంతృప్తి వస్తుంది. అఫీషియల్స్ కూడా మళ్ళీ రీఇన్వెంటింగ్ వీలు కాకుండా ఉన్న ఇన్ఫర్మేషన్ వెరిఫై చేసుకొని ఫ్రీజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ ఒకవైపు టైం కూడా కలిసి వస్తుంది. అట్ ది సేమ్ టైం పబ్లిక్ ఎంగేజ్మెంట్ వెరీ ఇంపార్టెంట్. పబ్లిక్ ఈసారి సెన్సస్లో నేను ఇన్వాల్వ్ అయ్యాను, నా డేటా నేనే అప్లోడ్ చేశానని ఒక వాళ్ళ ఇన్వాల్వ్మెంట్, ఆ పాజిటివిటీ వస్తుంది. కాబట్టి ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ జరిగిపోతూ ఉంది. ఇది 16వ తారీఖు నుంచి 30 వరకు జరుగుతుంది, ఏప్రిల్. ఇంకా phase 2 పాపులేషన్ ఎన్యూమరేషన్ February 2027 నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతానికి ఇప్పుడు మనం phase 1లో ఉన్నాము. phase 1లో సెకండ్ పార్ట్ అయితే ఉండదు, సెల్ఫ్ ఎన్యూమరేషన్ అది జరగబోతూ ఉంది. ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ అలాగే ఈ phase 1లో మనకు ఇప్పటివరకు జిల్లాలో చూసుకుంటే దాదాపు 4129 మంది ఎన్యూమరేటర్స్ పెట్టుకున్నాం. అట్లాగే ఈ ఎన్యూమరేషన్ యాక్టివిటీస్ సూపర్వైజ్ చేయడానికి 689 మంది సూపర్వైజర్ కూడా పెట్టుకున్నాం. తిరువూరులో టీడీపీ హయాంలో అభివృద్ధి వేగంగా సాగుతుందని, 100 కోట్లతో పనులు జరుగుతున్నాయని ఎంపీ కేశినేని శివనాథ్ చెప్పారు. తనపై వచ్చిన డబ్బుల ఆరోపణలను ఖండిస్తూ ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు లేవని స్పష్టం చేశారు. సాక్షి పత్రిక తప్పుడు ప్రచారం చేస్తుందని ఆరోపిస్తూ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సుజనా చౌదరి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలకు ఆధారాలు ఉంటే బయట పెట్టాలని సవాల్ చేశారు. మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి దేశం, రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్నారని, 2047 నాటికి వికసిత్ భారత్, వికసిత్ ఏపీ లక్ష్యంగా ముందుకెళ్తామని పేర్కొన్నారు. తిరువూరు అభివృద్ధి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోనే సాగుతుంది. తెలుగుదేశం అందరం కూడా కలిసికట్టుగా తిరువూరు అభివృద్ధి చేస్తాం. ఈ మధ్య కొన్ని సంఘటనలు చెప్తున్నారు నా గురించి, కొన్ని మీడియాల్లో వినటం జరిగింది. 1-2 మీడియాలో, ఎక్కువ మీడియాలు కాదు. ఆ మీడియాలు కూడా ఏమంటారంటే, సేవల దేవదత్ అనే వ్యక్తి దగ్గర నుంచి నేనేదో డబ్బులు తీసుకున్నట్టు, ఎన్ఆర్ఐ గిరి అనే అతి దగ్గర నేనేదో డబ్బులు తీసుకున్నట్టు వచ్చినాయి. నేను ఒకటే చెప్పదలిచాను. నేను గత 4 సంవత్సరాల క్రితం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు, ఆయన ఇచ్చిన ఇదే రోజు ఎక్కడ అన్నా క్యాంటీన్లు పెట్టాలి అంటే సుమారు 7 నియోజకవర్గాల్లో కూడా అన్నా క్యాంటీన్లు పెట్టి 2500 మందికి ప్రతిరోజు ఉచితంగా భోజనం ఇచ్చిన వ్యక్తిని నేను.
అన్ని కాన్స్టిట్యున్సీల్లో కూడా ఆ రోజు వైద్యం అందకపోతే మెడికల్ క్యాంపులు పెట్టి మెడికల్ ద్వారా వైద్య సహాయమే కాకుండా నా ట్రస్ట్ ద్వారా నా సొంత నిధులతో ఉచితంగా వైద్యం మందులు కూడా ఇచ్చిన వ్యక్తిని నేను. ఎన్నో జాబ్ మేళాలు పెట్టిన వ్యక్తిని నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకుంటాం అనేది కలలో మాట. నాకు విజయవాడలో ఎవరితోనూ విజయవాడే కాదు ఎన్టీఆర్ జిల్లా ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు లేవు. నేను ఎవరి దగ్గర కూడా ఏ రోజు తీసుకునే వ్యక్తిని కాదు. నాకున్న ఆర్థిక లావాదేవీలు 2 పార్ట్నర్లు ఉన్నారు, అది కూడా చిన్న పార్ట్నర్లు. వాళ్ళతోనే ఏదన్నా ఒక ఆర్థిక లావాదేవీలు ఏదన్నా ఉన్నాయంటే విజయవాడ కానీ ఎన్టీఆర్ జిల్లాలో కానీ వాళ్ళిద్దరితోనే ఉన్నాయి. ఇక దేవదత్ అనే వ్యక్తిని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నేను రాకముందే అక్కడ ఇన్ఛార్జి కింద డిక్లేర్ చేయడం జరిగింది. ఆ ఇన్ఛార్జి కింద డిక్లేర్ చేసిన వ్యక్తిని నేనైతే ఇన్ఛార్జ్ ఇప్పించలేదు. నేను ఎలక్షన్ ముందు 3 నెలలు 4 నెలల ముందు తిరువూరు నియోజకవర్గానికి వెళ్ళా. ఆ తిరువూరు నియోజకవర్గానికి వెళ్ళిన క్రమంలో నేను ఆ రోజుకే దత్తు అనే ఆయన ఇన్ఛార్జ్ కింద ఉన్నారు. కాబట్టి అప్పటికే ఆయన ఒక హాస్పిటల్ పెట్టి గత 4 సంవత్సరాల నుంచి తిరువూరుకి సేవ చేయాలని ఎన్నో డయాలసిస్ కేసులు ఆయన హాస్పిటల్లో చేయటం వల్ల ఆయన హాస్పిటల్ కూడా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండేది. మరి కొంతమంది రాసినట్టు దత్తు గారు నాకు ఎంపీకి డబ్బులు ఇచ్చాను అని ఉంటే అది అన్న పాత ఎంపీ అయి ఉండొచ్చు, ఎందుకంటే ఆయన ఇన్ఛార్జి నా క్రమంలో అవ్వలేదు. నేటి యువత రేపటి భావి భారత నిర్మాతలని, యువతను సరైన మార్గంలో పెట్టకపోతే దేశం సరైన మార్గంలో ఉండదని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే ఎలమంచిలి సుష్మా చౌదరి అన్నారు. డబ్బు శాశ్వతం కాదని, డబ్బు ఒక సాధనం మాత్రమేనని, కానీ అదే సర్వస్వం కాదన్నారు. ఆరోగ్యకరంగా ఉంటే ఏదైనా సాధించవచ్చని చెప్పారు. యువతను సరైన మార్గంలో తీసుకొస్తే దేశానికి, రాష్ట్రానికి, జిల్లాకు, నియోజకవర్గానికి కూడా ఉపయోగపడుతుందన్నారు. ప్రతి పౌరుడు కూడా దీనిపై ప్రత్యేక దృష్టి సారించి ఎక్కడైనా అనుమానం ఉంటే సుష్మా ఫౌండేషన్ కు, పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. డ్రగ్స్ పై దండయాత్ర 2.0 కార్యక్రమంలో భాగంగా సుష్మా ఫౌండేషన్ 1 టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో 1 టౌన్లోని గాంధీజీ మున్సిపల్ హై స్కూల్లో అనుమానితులకు డ్రగ్స్ నిర్ధారణ పరీక్షలతో పాటు నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించారు. 1 టౌన్ పరిసర ప్రాంతాల నుంచి కొంతమందిని తీసుకొచ్చి వారికి ఉచిత నేత్ర పరీక్షలు చేయడంతో పాటు డ్రగ్స్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుష్మా చౌదరి, విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు ఉదయ్ భాను, బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, మాజీ కార్పొరేటర్ ఉమ్మడి చంటి పాల్గొని శిబిరాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డ్రగ్స్ వల్ల కలిగే నష్టాల గురించి ప్రజలు, యువతలో అవగాహన కలిగిస్తూ డ్రగ్స్ పై దండయాత్ర 1.0 కార్యక్రమం నిర్వహించారని చెప్పారు. డ్రగ్స్ పై దండయాత్ర 2.0 కార్యక్రమంలో భాగంగా పరీక్షలు నిర్వహిస్తున్నారని అన్నారు. సుష్మా ఫౌండేషన్ కూడా డ్రగ్స్ నిర్ధారణ పరీక్షలకు అవసరమయ్యే కిట్స్ ను అందిస్తుందని తెలిపారు. ప్రజలందరూ కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలను తల్లిదండ్రులు, విద్యార్థులు తెలుసుకోవాలన్నారు. పోలీసుల సహకారం కూడా ఎంతో అవసరమని చెప్పారు. ప్రజలు డ్రగ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాలో పెద్ద ఎత్తున చర్చ జరిగిందని, డ్రగ్స్ పై దండయాత్ర 2.0 కార్యక్రమంలో భాగంగా అనుమానితులను పరీక్షలు చేస్తున్నామన్నారు. గుర్తించిన వారిని పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పాజిటివ్ వచ్చిన వారిని రీహాబిలిటేషన్ సెంటర్ కు తరలిస్తామని చెప్పారు. డ్రగ్స్ పై దండయాత్ర 3.0 కార్యక్రమం జూలై, ఆగస్టులో నిర్వహించుకోబోతున్నామని అన్నారు. అందులో ప్రతి స్కూల్, కాలేజ్లో 10వ తరగతి పూర్తి చేసిన వారికి పరీక్షలు నిర్వహించి ఎవరైనా గంజాయి సేవించినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. సామ్నేని ఉదయ్ భాను, అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ జిల్లాలో డ్రగ్స్ పై దండయాత్ర కార్యక్రమాన్ని పత్రికలకు మాత్రమే పరిమితం కాకుండా ఆచరణలో చేసి చూపిస్తున్నారని అన్నారు. తల్లిదండ్రులు ఎంత చెప్పినా యువత మారని పక్షంలో పోలీసుల భయంతో వారిని మార్చడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. అని చెప్పి మనం గత 3 నెలల క్రితం ఈ పోలీస్ స్టాఫే, పర్టికులర్గా ఉమెన్ స్టాఫ్ని రాష్ట్రం అంతా తిప్పటం, జిల్లా అంతా తిప్పటం కూడా చేశాం. దాని నుండి ముఖ్యంగా అవేర్నెస్ క్రియేట్ తీసుకురావటం ఇవన్నీ కూడా జరిగింది. అందరికీ తెలిసిందే, నేటి యువతే రేపటి మన భారతదేశాన్ని కాపాడే పౌరులు. ఈ యువతను గనక సరైన మార్గంలో మనం పెట్టకపోతే భారతదేశం సరైన మార్గంలో ఉండలేదు. మనం ఎన్ని టెక్నాలజీలు మనం మాట్లాడినప్పటికీ డబ్బు శాశ్వతం కాదు. మనీ ఈజ్ ఓన్లీ ఎ మీన్స్, దట్ ఈజ్ నాట్ ఎన్ ఎండ్. కానీ ఆరోగ్యకరంగా ఉంటే, ప్రొడక్టివిటీ పెరిగితే ఏదైనా సాధించవచ్చు. ఈరోజు అందుబాటులో ఉన్న టెక్నాలజీతో గనక యువతను గనక సరైన మార్గంలో తీసుకొస్తే భారతదేశానికి, రాష్ట్రానికి, జిల్లాకి, నియోజకవర్గానికి
అన్నిటికీ కూడా ఉపయోగపడుతుంది. ఇది ఒక పోలీస్ కమిషనర్ గారో ఒక ఎమ్మెల్యే గారో లేదా ఒక గవర్నమెంట్ తలుచుకుంటే అయ్యే కార్యక్రమం కాదు. ప్రతి పౌరుడు కూడా, తల్లిదండ్రులు అండ్ జనరల్గా ఉండే ప్రతి ఒక్క సిటిజన్ కూడా దీని మీద ఒక కన్నేసి ఎక్కడైనా కనుక అనుమానంగా ఉంటే ఇమ్మీడియట్గా పర్టికులర్గా సృజనా ఫౌండేషన్ వాళ్ళు 24/7 కార్యక్రమాలు పెట్టారు. సృజనా ఫౌండేషన్ ద్వారా కానీ డైరెక్ట్గా కానీ పోలీస్ స్టేషన్లో కనుక చెప్తే డెఫినెట్గా యాక్షన్ తీసుకొని, నేను ఇప్పుడే కమిషనర్ గారితో చెప్తా ఉన్నాను, వాళ్ళు ఒకవేళ దానికి ఆల్రెడీ అలవాటు పడి ఉంటే ఈ కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఐడెంటిఫై చేసినాక వాళ్ళని మంచి మార్గంలో పెడతానికి రీహాబిలిటేషన్ ఏం చేయాలి, దానికి కూడా ఒక స్కీమ్ ఏదైనా వర్కౌట్ చేస్తే నా వంతు నా సహకారం ఎప్పుడు ఉంటుందని కూడా మళ్ళీ చెప్తా ఉన్నాను. ఇప్పుడు యూరిన్ టెస్టింగ్ కిట్స్ గురించి కూడా అడిగారు. సృజనా ఫౌండేషన్ వాళ్ళు అగ్రీ అయ్యారట, అది కూడా సంతోషం. వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తూ ప్రజలందరూ కూడా కలిసి, ఒక ఎంపీఓ ఎమ్మెల్యేనో లేకపోతే ఒక జిల్లా ప్రెసిడెంటో వాళ్ళ వల్ల అయ్యేది కాదు, మన అందరం కూడా కలిసి పేరెంట్స్లో కూడా ఒక్కొక్కసారి అవగాహన తీసుకొచ్చి డ్రగ్స్ వల్ల జరిగే నష్టం ఏంటనే తెలియపరిచి, ఎందుకంటే ప్రివెంటివ్ మన జిల్లాలో డ్రగ్స్ పై దండయాత్ర కార్యక్రమం మన సిపి రాజశేఖర బాబు గారు వచ్చిన తర్వాత వారి సిబ్బందితో అనేక రకాల కార్యక్రమాలు మనం పేపర్లో చూసాం. ఇదేదో పేపర్లకే పరిమితం అవుతుందని చెప్పి మొట్టమొదట నేను కూడా భావించాను. కానీ పేపర్లో పరిమితం కాదు, న్యూస్ కే పరిమితం కాదు, ఆచరణలో చేసి చూపిస్తున్నారు కమిషనర్ గారు. చాలా సంతోషం. దీన్ని ఇదే విధంగా కొనసాగించి యువతలో చైతన్యం వచ్చేంత వరకు కూడా గట్టిగా పట్టుదలతోటి కృషి చేసి, ఇది పోలీసు వల్లే, సిబ్బంది వల్లే సాధ్యం అవుతుంది. తల్లిదండ్రులు ఎంత చెప్పినప్పుడు కూడా యువత మారినప్పటికీ మన పోలీసు భయం చేత తప్పకుండా వారిని మార్చి, ఎవరైతే దీనికి డ్రగ్స్ కి అలవాటు పడతారో యువత, ముఖ్యంగా 20 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరిని కూడా కంట్రోల్ చేసి వారి మీద నిఘా వేసి, ఆల్రెడీ కంట్రోల్ తప్పి మరి దారి తప్పి ఉన్న వాళ్ళని ఏ విధంగా దారి మళ్లించాలి. మరి యూరిన్ టెస్ట్ అనేది చాలా మంచి కార్యక్రమం. యూరిన్ టెస్ట్ ద్వారా వాళ్ళు ఒక భయాందోళన పెరుగుతుంది. మిగతా యువతలో కూడా మమ్మల్ని కూడా యూరిన్ టెస్ట్ చేపిస్తే వాళ్ళకి సమాజంలో మన విలువ తగ్గిపోతుందని చెప్పి అనే భయం యువతలో కూడా ఏర్పడుతుంది. కాబట్టి మరి ఇందాక సిపి గారు చెప్పినట్టుగా తప్పకుండా ఆ విధమైన టెస్ట్ కిట్స్ కూడా తెప్పించండి. దానికి కూడా సృజనా ఫౌండేషన్ తరఫున వారు కూడా సహకారం అందిస్తున్నందుకు వారికి కూడా అభినందన తెలియజేస్తున్నాం. మీకు అందరికీ తెలుసు, డ్రగ్స్ పై దండయాత్ర అనే కార్యక్రమం మనము చేపట్టి జిల్లాలో 510 కిలోమీటర్లు 5 మంది మహిళా పోలీసు అధికారులు వారు తిరిగి ఒక ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావడం మీకు అందరికి తెలిసిన విషయమే. అందులో భాగంగా సమాజంలో ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో పెద్ద ఎత్తున దీని మీద చర్చ జరిగింది. డ్రగ్స్కు వ్యతిరేకంగా అందరూ నినదించాలా అన్న ఒక కోరిక అందరిలో కలిగింది. సో దాని కంటిన్యూషన్లో ఇప్పుడు మనం డ్రగ్స్ పై దండయాత్ర 2.0 అనే కార్యక్రమాన్ని చేపట్టి ముందు 3000 కిట్స్ అనుకున్నాం, అది ఇప్పుడు 10,000 కిట్స్ చేయాలనేది ఆలోచనలో ఉన్నాం. ఇందులో బాడీలీ అఫెన్సెస్లో పార్టిసిపేట్ చేసిన వాడు, ప్రాపర్టీ అఫెన్సెస్లో పార్టిసిపేట్ చేసిన వాడు, రౌడీ, కేడీ, డీసీ, పోక్సో అఫెండరు, ఎన్డీపీఎస్ అఫెండరు, ఎవరైతే ఓపెన్ డ్రింకింగ్ ప్లేసెస్లో కనిపించేవాడు, మందు దాగి గొడవ చేసేవాడు, ఇంట్లో తల్లిదండ్రులు హింసించేవాడు, రోడ్డు మీద బలాదూరుగా తిరిగేవాడు, ఇటువంటి వాళ్ళందరూ ఎవరు కనిపించిన వాళ్ళందరి ముందు ఒక డ్రగ్ టెస్ట్ చేయాలని డ్రగ్ డిటెక్షన్ కిట్ ఒకటి తీసుకొని వచ్చి వారిని ముందు వారి యూరిన్ కలెక్ట్ చేసి, సో ఆ యూరిన్ శాంపుల్ని మనము టెస్ట్ చేసి ఎవరు పాజిటివ్ ఉన్నారనేది తీసేది ఈ డ్రగ్స్ పై దండయాత్ర 2.0లో మొట్టమొదటి స్టెప్. తర్వాత వారికి రీహాబిలిటేషన్ ఒకవైపున, డ్రగ్ డీ అడిక్షన్ ఒకవైపున, కంటిన్యూస్ మానిటరింగ్ ఒకవైపున, కంటిన్యూస్ టెస్టింగ్ ఒకవైపున అనేది ఇందులో రెండో భాగం. సో ఇది జిల్లాలో ఒక 1 వీక్ క్రితం మనం స్టార్ట్ చేశాము. అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నాయి. జగన్ మావికన్నంటూ అమరావతిని అపహాస్యం చేశారని ఎంపీ కేశినేని శివనాథ్ విమర్శించారు. అవమానకరమైన వ్యాఖ్యలు చేయటం ఆయన తీరు అని అన్నారు. ముత్యాల ముగ్గు సినిమాలో రావు గోపాలరావు పాత్రల జగన్ చుట్టూ చాటువాళ్లు ఉన్నారని వ్యాఖ్యానించారు. విజయవాడలో కార్పొరేటర్గా కూడా గెలవలేని వ్యక్తి తమపై విమర్శలు చేయటం విడ్డూరమన్నారు. అమరావతి రాజధాని వల్ల విజయవాడ, గుంటూరు అభివృద్ధి చెందుతాయని గతంలోనే చెప్పారని గుర్తు చేశారు. గుణదల ఫ్లైఓవర్ పనులు త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు.
ప్రతిపక్ష హోదా కూడా లేకుండా, ప్రతిపక్ష నాయకుడు అనే విషయం కూడా లేకుండా ఒక పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి వారి బృందం చేసే డ్రామాలు చూస్తుంటే చాలా ప్రజలందరూ కూడా అసహించుకుంటున్నారు. మనం అందరం కూడా అమరావతి తెచ్చుకునే రోజు, పార్లమెంట్లో బిల్లు వేసే రోజు ఆయన మావి గన్ అని ఒక రోత పదం, ఇంటానికే రోతగా ఉండే పదం, ఒక అమరావతిని అపహాస్యం చేసే విధంగా ఒక రోత పదం వాడి మన రాజధానిని అపహాస్యం చేయటమే కాకుండా ఒక కామెడీ పీస్గా తయారు చేయడానికి చేసిన వ్యక్తి జగన్ రెడ్డి. ఇక వాళ్ళకు తోడు వాళ్ళ అనుచరులు, ఈ ప్రాంత ప్రజలు, ఈ ప్రాంతంలో ఉన్న నాయకులు. వీళ్ళు మొన్నే చెప్పా, ముత్యాల ముగ్గు సినిమాలో రావు గోపాలరావు క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. ఆయన ఏది చెప్పినా వెనక చిడతల అప్పారావులు ఉంటారు, చిడతలు వాయించే వాళ్ళు ఉంటారు. ఆయన తానా అనగానే ఇలా తందానా, లేకపోతే ఇంకొకళ్ళు. ఇది ఒక ముత్యాల ముగ్గులో చిడతల కొట్టుకునే కార్యక్రమాలాగా ఇక్కడ ఒక కొంతమంది నాయకులు అని చెప్పుకునే వాళ్ళు అందరూ తయారయ్యారు. చూస్తే ఆ సినిమాలో ఉన్న సన్నివేశం కూడా మొన్నే చూశాను, నేను మీకు కూడా చూపించాలి. చూస్తే ఏ విధంగా ఉందంటే, చూడండి చిడతలు ఎట్లా కొడుతున్నారు. అయినా జగన్ రెడ్డి కనుక రావు గోపాలరావు అయితే ఈ చిడతగాళ్ళందరూ కూడా ఇవాళ చిడతలు, ఒకళ్ళు ఆహో అంటే ఒకళ్ళు ఓహో అని, ఒకళ్ళు చిడతల అప్పారావు అయితే ఇంకొకళ్ళు బ్యాండ్ వాళ్ళ వాయిద్యాలు లేక బిహేవ్ చేస్తా అతని యొక్క అపహాస్యం చేసిన అతని రోత పదాన్ని కూడా వీళ్ళు ఏదో పెద్ద గొప్ప పదం లాగా ప్రచారం చేసుకోబోతున్నారు. దాంట్లో ఇక్కడ ఒక నాయకుడు ఉన్నాడు, నన్నేదో విమర్శిస్తే ఇతనికి ఏదో పేరు బాగా వచ్చేస్తుంది, నేను పెద్ద నాయకుడిని అయిపోదాం అనుకుంటున్నారు. కానీ ఆ నాయకుడికి నిజంగా చూస్తే ఒక కార్పొరేటర్ కూడా గెలవలేని నాయకుడు. ఆ కార్పొరేటర్ కూడా గెలవలేని నాయకుడు ఏమంటాడంటే ఎంపీ అంటే మట్టి, పీ అంటే ఏంటో పేకాట అని. మరి నిజమే, వాళ్ళ ఎంపీలు అందరూ అదే స్థాయి వ్యక్తులు కాబట్టి వీళ్ళకి వేరేది తెలియదు కాబట్టి ఎంపీ అంటే పదం వాళ్ళకి మట్టి పేకాటలాగే కనపడుతుంది. కానీ ఇండియాలో ఉన్న ఎంపీ అంటే మంచి పనులు చేసే వ్యక్తులం కాబట్టి మేము ఎంపీలు అయ్యాం, నువ్వు ఎప్పుడూ అందుకే గెలవలేకపోతున్నావు. నేషనల్ హ్యూమన్ రైట్స్, యాంటీ క్రైమ్, యాంటీ కరప్షన్ బ్యూరో ఆఫ్ పీపుల్ తరపున ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నామని సంస్థ వ్యవస్థాపకులు జి ఇమాన్యుయల్ తెలిపారు. హ్యూమన్ రైట్స్ పేరిట ఇటీవల వచ్చిన వేలాది సంస్థల్లో చాలా వరకు ప్రజలకు ఉపయోగపడకపోగా ఇబ్బందులు పెడుతున్నాయని తెలిపారు. సుప్రీంకోర్టు పరిశీలనలో అత్యుత్తమ సంస్థల్లో రెండవదిగా తమ సంస్థను గుర్తించిందన్నారు. ప్రజలు హ్యూమన్ రైట్స్ కమిషన్ ద్వారా అందే సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. విద్యాధరపురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ యాంటీ కరప్షన్ బ్యూరో ఆఫ్ పీపుల్ వ్యవస్థాపకులు జి ఇమాన్యుయల్ మాట్లాడుతూ హ్యూమన్ రైట్స్ పేరిట ఉన్న వేలాది సంస్థల వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూరటం లేదన్నారు. ఇప్పటికే 4200కు పైగా సంస్థలు హ్యూమన్ రైట్స్ పేరిట ఉన్నాయని, వీటిలో కొన్ని ట్రస్ట్, ఫ్యాక్టరీ ద్వారా, కొన్ని కంపెనీస్ యాక్ట్ ద్వారా స్థాపించుకున్నారని, అందులో కేవలం కుటుంబ సభ్యులే ప్రతినిధులుగా ఉన్నారన్నారు. వారి ఇష్టానుసారం సమాజంలో సంపన్నులకు ఐడి కార్డులను జారీ చేస్తున్నారని తెలిపారు. వారి సమాజానికి సేవలందించకపోగా ఈ కార్డులను తమ స్వయ ప్రయోజనం కోసం తమ డబ్బును కాపాడుకునేందుకు ఉపయోగించుకుంటున్నారని ఆయన విమర్శించారు. తమ హ్యూమన్ రైట్స్ సంస్థ మాత్రం స్వచ్ఛంద సంస్థ ద్వారా ఏర్పడిందని, ఇందులో ప్రజలకు మేలు చేసే న్యాయవాదులు, సమాజ సేవకులు ఉన్నారని వివరించారు. అలాంటి సమాచారం కావాలన్నా ఉచితంగా అందిస్తారని, ఎవరికి డబ్బులు చెల్లించాల్సిన పని లేదన్నారు. తమ హ్యూమన్ రైట్స్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఇమాన్యుయల్ కోరారు. హ్యూమన్ రైట్స్ మహిళా విభాగం ప్రతినిధి మేఘనా నాయుడు మాట్లాడుతూ తాము సొంత డబ్బుతో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. తమను సంప్రదించిన వారందరికీ ఉచిత సేవలు అందిస్తున్నామని చెప్పారు. ఎన్ఆర్సీ అంటే సమాజంలో సేవకు ప్రతిరూపంగా ఉండాలని, అయితే కొన్ని సంస్థలు వ్యవహరిస్తున్న తీరు వల్ల చెడ్డ పేరు వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. విలేకరుల సమావేశంలో స్టేట్ చైర్మన్ శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సంస్థ స్థాపించడానికి కారణం బడుగు బలహీన వర్గాలకి, మధ్యతరగతి కుటుంబాలకి కుల మత భేదం అనేది లేకుండా విభిన్నంగా మన సంస్థలో ప్రతి ఒక్కరి సమస్యలు తీర్చేదానికి మాత్రమే ఈ సంస్థ పెట్టింది. ఈ సంస్థను అడ్డు పెట్టుకొని కొంతమంది చేరిన వ్యక్తులైతే ఏమి, అనదర పీపుల్ అయితే ఏమి, సంస్థ ఒకటి ఉంటే చాలు కదా అనే ఉద్దేశంతో చాలా విచ్చలవిడిలుగా చేయటం జరుగుతుంది. ఈ సంస్థల్లో కొన్ని సంస్థలు పుట్టకొచ్చినాయి. పోయిన సంవత్సరం 4200 హ్యూమన్ రైట్స్ ఎన్జిఓలు కొన్ని ఉన్నాయి. లాస్ట్ ఇయర్ 4200 సంస్థల్లో సుప్రీంకోర్టు జీవో 1 ఫిబ్రవరి 17వ తారీఖు జారీ చేసింది. వీటిలో కొన్ని అంతర్జాతీయ హ్యూమన్ రైట్స్ అనే సంస్థలు, నేషనల్ సంస్థలు, ట్రస్ట్ యాక్ట్
సంస్థ నుంచి ట్రస్ట్ యాక్ట్ అనే కంపెనీ నుంచి కంపెనీ ట్రస్ట్ యాక్ట్ విడివిడిగా రిజిస్ట్రేషన్ చేయించుకొని సొసైటీ కింద రిజిస్ట్రేషన్ చేసుకొని ఒక్కొక్క ఐడి కార్డు కాస్ట్ 10,000, 20,000, 35,000 తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ ప్రయోజనాలు, సొంత ప్రయోజనాలకి తప్ప ప్రజలకి ఎక్కడ ఈ హ్యూమన్ రైట్స్ బాడీ అనేది ఎక్కడా ఉపయోగపడటం లేదు. మేము వాళ్ళని మాకు ఒక ఆఫీస్ ఉంది ఎన్హెచ్ఆర్సీ. మేము ఫ్రాడ్గా అయితే చేయట్లేదు. మేము ఒక ఐడి ఇచ్చినప్పుడు వాళ్ళని వెరిఫికేషన్, వాళ్ళకి కేసెస్ ఉన్నాయా లేదా కూడా వెరిఫికేషన్ చేసే మేము తీసుకుంటాం. ఇప్పుడు ఏమంటున్నారు, ఐడి ఇస్తున్నారు, అది ఫేకా, వాడికి 1,500 ఇచ్చేస్తే ఐడి ఇచ్చేస్తున్నారు, మేము ఐడి వేసేసుకొని మేము ఏదో తిరిగేసి కేసులకు ఏదో పోరాడేద్దాం అని అనుకుంటున్నారు. అలా కాదు సార్, ఐడికి మాకు వెనక లోగన్ ఉంటుంది సార్. అది స్కాన్ చేస్తే మేము గూగుల్లో వస్తున్నామా లేదా వెరిఫికేషన్ కూడా చేసుకోండి సార్. ప్లస్ మేము ఇది హెల్పింగ్ నేచర్ కింద చేస్తున్నాం సార్. మేము దేనికి కూడా ఎక్కడ మనీ అంటే యూజ్ చేయట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు మెయిన్ పాయింట్ అయితే నేను చెప్తున్నాను సార్, మనీ తీసుకోవట్లా, హెల్పింగ్ నేచరే చేస్తున్నాము. కొన్ని ట్రస్ట్లకి మేము మా సొంత అమౌంట్తో కొన్ని ట్రస్ట్లకు మేము ఇస్తున్నాము. ఆ ట్రస్ట్లకు ఇచ్చి మేము ఏం పేపర్ బయట పెట్టుకోవట్లేదు సార్. మేమేమంటే ఒకటి బయట పెట్టుకొని ఏదో బోర్డులో పెట్టుకొని అలా మేము ఫ్రాడ్గా కూడా చేయట్లేదు సార్. మాకు నచ్చిన చోట ఇచ్చుకొని మేము 10 మంది వెళ్ళి ఆ ట్రస్ట్లకు ఇచ్చుకొని వస్తున్నాం. మెయిన్ ఇంకొకటి, వేరే కేసుల మీద ఉన్న వాళ్ళని, మేము కేసుల్లో ఉన్న వాళ్ళని మా ఎన్హెచ్ఆర్సీలో జాయినింగ్ అయితే చేసుకోవట్లా. ఆధార్ కార్డు తీసుకున్నప్పుడే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరిఫికేషన్ చేస్తాం. చేయకుండా అయితే మేము ఐడీస్ అయితే ఇవ్వం సార్. ఇంకొకటి, ఏ కేసులో అయినా స్టేషన్ దాకా వెళ్లకుండా, కోర్టు దాకా వెళ్లకుండా మాట్లాడే హక్కులు మాకు ఉన్నాయి సార్. మా దగ్గరికి రావచ్చు. మేము హెల్పింగ్ నేచర్ చేస్తున్నాం. ఒక చిన్న పిల్ల కేసు కాడి నుంచి చెప్తున్నాం సార్, కోర్టు కేసుల వరకు చెప్తున్నాం సార్. డైవర్స్ కేసుల వరకు కూడా ఆల్రెడీ డైవర్స్ కేసెస్ కోర్టు దాకా వెళ్ళి మన దగ్గరకు వచ్చి కౌన్సిలింగ్ మన దగ్గర కలిసిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. శ్రీరామ్ అండి, ఈ స్టేట్ యొక్క ఎన్హెచ్ఆర్సీ స్టేట్ ప్రెసిడెంట్ అండి. ఎన్హెచ్ఆర్సీ గురించి ఈ యొక్క పబ్లిక్కి చాలామందికి అవగాహన లేదండి. ఈ పబ్లిక్కి ఎలా అయితే తెలియపరిస్తే పబ్లిక్కి ఎలా తెలుస్తుంది ఏంటనే దాని గురించి ఇక్కడ ఒక మీటింగ్ జరుగుతుంది. పబ్లిక్కి దీని గురించి అవగాహన కల్పించడం కోసం పోలీసు వారికి మనకి ఉన్న సంబంధాలు, పబ్లిక్కి జరిగే అన్యాయాల గురించి, పబ్లిక్ జరిగే మోసాల గురించి, వారికి ఏదైనా అన్యాయం జరిగితే మా యొక్క సంస్థ వాళ్ళకి అండదండలుగా ఉంటుంది. మా యొక్క సంస్థ యొక్క ఉపయోగాలు, తర్వాత మా యొక్క హెల్ప్ అనేది ఎప్పుడు 24 గంటలు 365 రోజులు ప్రతి ఒక్క సామాన్యుడి దగ్గర నుంచి పేదవాడి దగ్గర నుంచి అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. రాష్ట్రంలో ఉన్న నిరుపేదలకు ఉన్నత స్థాయిలో తీసుకొచ్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు P4 పథకాన్ని అమలు చేస్తున్నారని, ఆ పథకాన్ని ఆదర్శంగా తీసుకుని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాల్ని 10వ డివిజన్లను దత్తత తీసుకోవడం జరిగిందని సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు ఉమామహేశ్వరరావు తనయుడు బోండా సిద్ధార్థ్ తెలిపారు. 10వ డివిజన్లో ఉన్న నిరుపేదలకు తోపుడు బండ్లు, ఉపాధి కొరకు అందించిన వారిని ప్రోత్సహిస్తున్నామన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని తెలుగుదేశం కార్యాలయం వద్ద బోండా సిద్ధార్థ్ ఆధ్వర్యంలో 10వ డివిజన్లో ఉన్న నిరుపేదలకు P4 పథకాన్ని ఆదర్శంగా తీసుకుని డివిజన్లో ఉన్న నిరుపేదలకు తోపుడు బండ్లు, ఇస్త్రీ బళ్ళు, టిఫిన్ బళ్ళు ఉపాధి నిమిత్తం అందించడం జరిగింది. ఈ సందర్భంగా బోండా సిద్ధార్థ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదల నిర్మూలన కోసం చేస్తున్న కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో కొన్ని డివిజన్లో దత్తత తీసుకుని పేదలకు అండగా ఉంటున్నామని చెప్పారు. డివిజన్లోని ప్రజలకు స్వయం ఉపాధి నిమిత్తం ప్రతి ఒక్కరికి బళ్ళు, ఆర్థిక సాయం అందించడం జరిగిందని చెప్పారు. భవిష్యత్తులో డివిజన్లో ఉన్న నిరుపేదల సమస్యలను పరిష్కరించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారి ఆధ్వర్యంలో P4 పథకం కింద ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ యొక్క పథకాన్ని నేను మార్గదర్శుగా ఎంపిక చేసుకుని దాదాపు 10 డివిజన్స్ దాకా నేను దత్తత తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఏదైతే వాళ్ళ ఒక జీవనానికి ఉపయోగం చేయించేటువంటి ఒక ఇస్త్రీ బండి కానీ లేకపోతే టిఫిన్ బండి కానీ కోసం అర్జీ పెట్టుకున్నటువంటి ఇద్దరు వాళ్ళు ఎవరైతే వచ్చారో వాళ్ళకి అందజేసేలాగా ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించాం. వాళ్ళకి ఎప్పుడూలాగే ఈసారి కూడా బండి, అదేవిధంగా తోపుడు బండి, ఇస్త్రీ బండి కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఎంతో కొంత మేలు చేసేటువంటి ఈ కార్యక్రమాన్ని తప్పనిసరిగా రానున్న రోజుల్లో కూడా ముందుకు తీసుకెళ్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ వాళ్ళకి కావాల్సిన డబ్బులు ఏవైతే రానున్న రోజుల్లో కూడా అవసరం ఉంటే అవి కూడా ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం.
ఏపీలో పోలీస్ వ్యవస్థ చంద్రబాబు అండ్ కో చెప్పినట్లే నడుస్తుందని వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. వైసీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి అక్రమ అరెస్ట్ నిబంధనలపై ఆయన మీడియాతో మాట్లాడారు. పూడి శ్రీహరి అరెస్ట్ ఖండిస్తున్నామని, సివిల్ డ్రెస్లో వచ్చి అక్రమంగా అరెస్ట్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. నోటీసులు ఇవ్వకుండానే శ్రీహరిని తీసుకువెళ్లటం వల్ల కుటుంబ సభ్యులతో పాటు పార్టీ వర్గాల్లో ఆందోళన నెలకొందన్నారు. శ్రీహరి ఉగ్రవాది కాదని, గతంలో జర్నలిస్టుగా పనిచేశారని తెలిపారు. కేసులకు సంబంధించిన ఎఫ్ఐఆర్లు కూడా ఇవ్వటం లేదని, సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పోలీసులు ధిక్కరిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు అండ్ కో చెప్పినట్లే పోలీసులు తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. పూడి శ్రీహరి అరెస్టుపై డీజీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అక్రమ అరెస్టులకు భయపడేదే లేదని, ఈ వ్యవహారంలో చట్టపరంగా ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మీడియా విభాగానికి పూడి శ్రీహరి గారిని సివిల్ దుస్తుల్లో ఉన్న కొంతమంది వ్యక్తులు వచ్చి అక్రమంగా నిర్బంధించి తీసుకెళ్లారు కారు. ఇప్పటికే అది మీడియాలో అందరూ చూసింటారు. ఆ తర్వాత అక్కడ ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ చూసిన, లేదా అక్కడ ప్రత్యక్ష సాక్షులు వాళ్ళతో మాట్లాడితే, వాచ్మెన్ ఇలాంటి వాళ్ళు, అర్థమైంది ఏంటంటే నిన్న రాత్రి నుంచి కొంతమంది వ్యక్తులు వచ్చి అక్కడ తిరుగుతూ ఆ ప్రాంతంలో, ఈరోజు ఉదయం ఈయన శ్రీహరి గారు మీడియా విభాగానికి జనరల్ ప్రధాన కార్యదర్శిగా ఆయన పార్టీ అధ్యక్షుడిని కలిసి పార్టీ అధ్యక్షుడి పర్యటనకు సంబంధించి ఆయన వీటికి సంబంధించి చర్చించి వస్తుంటే దారిలో ఆపి బలవంతంగా తీసుకెళ్లిపోయారు అనేది అర్థమవుతుంది. మొత్తం వాళ్ళు పోలీసులు అని ఎందుకు అనుకోవాల్సి వస్తుందంటే నిన్న రాత్రి అక్కడ వచ్చి వాళ్ళు రెక్కీలాగా నిర్వహించినప్పుడు అక్కడ చెప్పారని వాచ్మెన్. ఈ ఉదంతం తెలిసిన తర్వాత దాదాపు 3-4 గంటలకు అసలు ఎంతవరకు ఏమీ తెలియట్లా. ఎవరు తీసుకెళ్లారు, ఎక్కడికి తీసుకెళ్లారు, ఎందుకు తీసుకెళ్లారు, అది కిడ్నాపా, మా ప్రత్యర్థుల పార్టీలకు సంబంధించిన వాళ్ళ ప్రత్యర్థుల, అసలు ఏది తెలియదు. ఒకవైపు కుటుంబ సభ్యులు ఆందోళన, ఇంకోవైపు సహజంగానే పార్టీ నాయకుల్లో, పార్టీలో కార్యకర్తలు అందరిలో ఆందోళన. అసలు ఎక్కడున్నామో కూడా అర్థం కాని పరిస్థితి. ఓ ప్రజాస్వామ్య వ్యవస్థలో అది పెద్ద మాట, అంత కూడా అక్కర్లా. ఒక నాగరిక సమాజం, అది కూడా అక్కర్లా. ఒక బేసిక్ ఓ సమూహం ఎక్కడన్నా ఉన్నా కూడా వాళ్ళు కొంత ఉన్నంతలో సేఫ్గా ఉన్నారనే ఫీలింగ్ కలిగించే ఇది కూడా లేదు ఇక్కడ. ఏ అర్ధరాత్రి అపరాత్రి వచ్చి గుండాలైనా తన్ని తీసుకెళ్ళచ్చు, పోలీసులైనా తన్ని తీసుకెళ్ళచ్చు. పోలీసులు అయితే మళ్ళీ 24 గంటలో 48 గంటలో ఏదో ఉంది కాబట్టి లీగల్ కోర్టుకు కావాల్సిన టైంకు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.